నమస్తే అండి. అసలు రథసప్తమి ఎందుకు జరుపుకుంటాము? రథసప్తమి ఎప్పుడు ఏ విధంగా స్నానం చేయాలి, ఎటువంటి నియమాలని ఆచరించాలి, ఏ విధంగా మనం సూర్యుడికి పూజ చేయాలి, అదేవిధంగా ఎటువంటి నైవేద్యం నివేదన ఇవ్వాలి, రథసప్తమి రోజున చేసుకోలేని వాళ్ళు ఎప్పుడు చేసుకోవచ్చు, ఇలా చాలా సందేహాలు అనేవి మన మనసులో ఉంటాయి కదా. సో ఆ సందేహాలన్నిటికీ సమాధానాలని నాకు తెలిసినంత వరకు నేను మీకు ఈరోజు క్లియర్ చేయడానికి ఈ వీడియోలో ట్రై చేస్తానండి. ముందుగా అసలు రథసప్తమి ఎందుకు జరుపుకోవాలి? చాలామందికి ఈ డౌట్ ఉంటుంది. మనం పిల్లలకి చెప్పాలన్నా కూడా, లేదంటే మనకి కూడా కొన్నిసార్లు సందేహాలు వస్తూ ఉంటాయి. ఏదైనా పని చేయమని చెప్పినప్పుడు అసలు ఈ పని ఎందుకు చేయాలి అన్న సందేహం వస్తుంటుంది. అది చాలా మంచి విషయం అండి. ఎందుకంటే ఏదైనా ఒక పని మనం చేసేప్పుడు అది మనం ఎందుకు చేస్తున్నాము అని తెలుసుకొని చేస్తే ఖచ్చితంగా మన మనసు అనేది ఇంకొంచెం ఎక్కువగా ఆ పని మీద లగ్నం చేయగలుగుతాం అన్నమాట. అందుకోసం ఎందుకు చేయాలి అనే విషయం తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇప్పుడు మన విషయంలోకి వచ్చేస్తే అసలు రథసప్తమి ఎందుకు జరుపుకుంటారు అంటే, రథసప్తమి అంటే ఆ రోజున సూర్యుడు ఈ సృష్టి మొదలైనప్పుడు ఆ రోజు నుంచి భూమి మీదకి తన వెలుగుని ప్రసరించటం మొదలుపెట్టాడు. అందువల్ల ఆ రోజున రథసప్తమి అంటే సూర్యుడి పుట్టినరోజు. రథసప్తమి అంటే ఇది మెయిన్గా రథసప్తమి అంటే ఏంటంటే సూర్యుడి పుట్టినరోజు. అంటే ఈ రోజు నుంచి అంటే రథసప్తమి రోజు నుంచి సూర్యుడు తన వెలుగుని భూమి మీదకి ఇవ్వటం మొదలుపెట్టాడనమాట. అందుకోసం ఆ సందర్భంగా రథసప్తమిని జరుపుకుంటారనమాట. అలాగే అసలు ఏ విధంగా ఆచరించాలి రథసప్తమి అనేది అంటే, రథసప్తమి రోజున మనం భోగి రోజున ఒక ప్రత్యేకంగా స్నానం చేస్తాం. మామూలు పండగలప్పుడు ఒక ప్రత్యేకంగా చేస్తాం. కార్తీక మాసంలో ఒక రకంగా చేస్తాం స్నానాలు. అదేవిధంగా రథసప్తమి చేసుకునే వాళ్ళు ఆ రోజు వాళ్ళు స్నానం చేయటానికి ఒక పద్ధతి అనేది ఉంటుందండి. అది ఏంటి అంటే, రేగి ఆకులు ఉంటాయి కదా, వాటితోటి కానీ లేదంటే రేగి పండ్లు, జిల్లేడు ఆకులు, అలాగే మీకు దొరికితే చిక్కుడు ఆకులు, ఇలా వీటిని తెచ్చుకొని మీరు స్నానం చేయొచ్చండి. అయితే అందులో జిల్లేడు ఆకులు అనేది చాలామంది ఎక్కువగా మీకు సూచిస్తారండి. జిల్లేడు ఆకులు తెచ్చుకుంటే మంచిది అని చెప్పేసి. ఒకవేళ అవి దొరకలేదు, మనం ఎక్కడో వేరే కంట్రీస్లో ఉంటాం, అలాంటివి దొరకనప్పుడు మామూలుగా స్నానం చేసేయచ్చు. అది మనకి మనసు అనేది చాలా ముఖ్యం అన్నమాట. మనకి దొరికినప్పుడు పద్ధతి ప్రకారంగా చేస్తాము, మనకి దొరకనప్పుడు మనకి ఎంతలో మనం చేయగలమో అంతవరకు చేస్తాం, కానీ మనస్ఫూర్తిగా చేయాలి. అది చాలా ముఖ్యం అన్నమాట. ఈ ఆకులు ఎందుకని మీకు సూచిస్తారు అంటే, వీటిలో సౌరశక్తి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఆకుల్ని మీకు సూచిస్తారనమాట, వీటితో స్నానం చేయాలి అని. అదేవిధంగా స్నానం చేసేప్పుడు 7 ఆకులు తెచ్చుకోవాలండి. 1 తల మీద, 2 భుజాల మీద, అలాగే 2 పాదాల మీద, అలాగే 2 చేతుల మీద, ఇలా 7 ఆకుల్ని పెట్టుకొని స్నానం చేస్తారు. మీకు రేగిపళ్ళు దొరికితే ఆకుతో పాటు రేగిపళ్ళను కూడా పెట్టుకొని స్నానం చేయొచ్చు అనమాట. ఇది అలాగే ఈ స్నానం చేయొచ్చు అని చెప్తున్నాం, కానీ ఇది ఎప్పుడు చేయాలి అంటే సూర్యోదయానికంటే ముందే స్నానం చేయాలండి. ప్రతి ఒక్కళ్ళు, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు, లేదంటే ఎవరైతే ఈరోజు ఈ పూజ చేయాలి అనుకుంటారో అందరూ చేస్తే చాలా మంచిది. చేయలేని వాళ్ళు ఉన్నప్పుడు ఎవరైతే చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు పొద్దున్నే లేచి ఇంటిని శుభ్రం చేసుకొని, ఏ విధంగా అయితే మనకి ఆకులు నేను చెప్పాను కదండి ఆకులు, ఈ ఆకులతో స్నానం చేస్తారనమాట. దీని తర్వాత మనం నైవేద్యం, ఏ విధంగా నైవేద్యం సమర్పించాలి అంటే, ఈరోజు ఖచ్చితంగా పాలు పొంగించి దానితో పరమాణం చేసి నైవేద్యంగా నివేదిస్తారనమాట. భగవంతుడికి నైవేద్యం సమర్పణ చేస్తాం కదా, ఆ నైవేద్యాన్ని ఏ విధంగా చేయాలి అంటే, మనం ఈరోజు పాలు పొంగించటం అంటే మనం ఈరోజు ఖచ్చితంగా ఆవు పాలని మాత్రమే వాడాలండి. మామూలుగా కొంతమంది ఏం చేస్తారు, కుక్కర్లో అన్నం వండేసేసి దాంట్లో పాలు పొంగించి కలిపేసేసి తర్వాత బెల్లం వేస్తారు. అలా కాకుండా రథసప్తమి రోజున మాత్రం పాలు పొంగించి ఆ పాలల్లో బియ్యాన్ని ఉడికించి దానితో నైవేద్యం చేస్తారు. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ వరకు కూడా కొన్ని ఆవు పేడతోటి గొబ్బిళ్ళు పెట్టుకుంటాం కదా, వాటిని పిడకలుగా చేసి పెట్టుకుంటారండి చాలామంది. ఆ పిడకల్ని ఈరోజు ఒక చిన్న పొయ్యిలాగా చేసుకొని దాంట్లో ఆవు పిడకల్ని వేసి
వాటిని వెలిగించి వాటితో చేస్తారనమాట పొంగలి అనేది. ఇది ఒక విశేషం అనమాట. దీనికి కూడా ఒక రీజన్ ఉంది. అదేంటంటే ఆవు పిడకల వల్ల ఇంటి నిండా పోగొస్తుంది కదా, దానివల్ల మనకి చలికాలంలో ఉన్నటువంటి దుమ్ము ధూళి క్రిమి కీటకాలు ఇవన్నీ కూడా పోతాయని ఒక నమ్మకం అనమాట. నైవేద్యం చేస్తాం కదా, నైవేద్యాన్ని ఏ విధంగా సమర్పించాలి అంటే మనం నైవేద్యం సమర్పించేప్పుడు ఆ ప్రతిమ పెట్టుకుంటాం. కానీ సూర్య భగవానుడికి చాలా మంది దగ్గర ప్రతిమలు ఉండవు. ఎవరో కొంతమంది దగ్గర ఉంటాయి, చాలా మంది దగ్గర ప్రతిమలు ఉండవు కదా. అందుకోసం ఈరోజు స్పెషల్గా చిక్కుడుకాయలతో రథాన్ని చేస్తారండి. ముందుగా 7 చిక్కుడుకాయలతోటి రథాన్ని చేస్తారండి. చేసిన తర్వాత సూర్యుని ఆవాహన చేస్తారు అందులో. అలా ఆవాహన చేసిన తర్వాత ఏ మంత్రాల్ని పఠిస్తారు అంటే ఆదిత్య హృదయం, సూర్యాష్టకాన్ని చదువుతారనమాట. ఎవరైతే టైం ఉంటుందో వాళ్ళు ఆదిత్య హృదయాన్ని 9 సార్లు చదివితే చాలా మంచి ఫలితాలు ఉంటాయని చెప్తారండి. ఉన్న సమయాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. అందులో ఇన్నేసార్లు చదవాలని ఏం లేదు, మనం మనస్ఫూర్తిగా ఒక్కసారి చదివినా చాలు. నా ఉద్దేశం అయితే అదనమాట. బట్ కుదిరిన వాళ్ళు మాత్రం 9 సార్లు ఆదిత్య హృదయం అలాగే సూర్యాష్టకం చదవటానికి ట్రై చేయండి అనమాట. అలాగే ఇక మెయిన్ విషయానికి వస్తే అసలు ఎప్పుడు చేసుకోవాలి? కొంతమంది ఫిబ్రవరి 7 అంటున్నారు, కొంతమంది ఫిబ్రవరి 8 అంటున్నారు. కాకపోతే ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫిబ్రవరి 7వ తారీఖున పొద్దున 7:39 నుంచి 7:45 మధ్యలో మనకి సప్తమి తిథి రాబోతుంది అనమాట. అంటే అంతవరకు షష్ఠి తిథే ఉంది, సప్తమి తిథి అనేది 7:40 తర్వాత రాబోతుంది అనమాట. అంటే మనం ఈ స్నానాదులు ఇవన్నీ చేసుకోవాలంటే సూర్యోదయం టైంలో మనకి షష్ఠి తిథే నడుస్తుంది. కాబట్టి ఫిబ్రవరి 8వ తారీఖున ఉదయం 9 వరకు కూడా మనకి సప్తమి తిథి ఉంది. అందువల్ల ఫిబ్రవరి 8వ తారీఖున రథసప్తమి జరుపుకోవాలన్నమాట. ఇప్పటి వరకు మనం రథసప్తమి రోజున ఏమి చేయాలో తెలుసుకున్నాము. ఏమి చెయ్యకూడదో కూడా నేను మీకు ఇప్పుడు చెప్తానండి. ఏంటంటే ఈరోజు తరిగిన కూరలు తినకూడదు. ఇదేంటమ్మా తరిగిన కూరలు తినకూడదు అంటే మేము భోజనం ఎలా చేయాలి అనుకుంటారేమో చాలామంది. మీరు చిక్కుడుకాయల్ని తెచ్చుకొని వాటిని గిల్లుతాం కదా, అలా వాటితోటి కూర చేసుకొని తినచ్చు అనమాట. తెలిసిన విషయాల్ని నేను మీతో పంచుకున్నాను. ఇంకా మీకేమైనా తెలిస్తే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు తెలియని విషయాల్ని నేను కూడా తెలుసుకుంటాను.